10K పర్ యానం వచ్చినట్టుగా, లేదంటే 40K పర్ యానం, 3K పర్ యానం, 6K పర్ యానం, 9K పర్ యానం. అసలు ఇవంటే ఏంటి? కొంతమందికి ఇంత ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, కొంతమందికి ఇంత తక్కువ ఎందుకు వస్తున్నాయి అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం అయితే సర్వీస్ బేస్ కంపెనీస్ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అంటే ఏంటో. సో నేను ఇదే డౌట్తో చాలామందిని అడిగాను, ఎవరైతే ఆ ఫీల్డ్లో ఉన్నారో, ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో అని. అయితే నాకేం చెప్పారంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయంట. ఒకటి సర్వీస్ బేస్ కంపెనీస్, ఇంకోటి ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అని ఉంటాయంట. ఇక్కడ నాకు వచ్చింది సర్వీస్ బేస్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అంటే ఏంటి అని డౌట్. తర్వాత అందరినీ ఎంక్వైరీ చేసుకొని నేను కూడా అలాగే యూట్యూబ్లో రీసెర్చ్ చేసి అన్నీ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సర్వీస్ బేస్ కంపెనీస్ అనేది లో శాలరీ ఇస్తుందంట కంపేర్ టు ప్రోడక్ట్ బేస్ కంపెనీస్. సర్వీస్ బేస్ కంపెనీస్ అంటే ఒక క్లయింట్ వచ్చి వాళ్ళకి మనం ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేసి వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. కానీ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అనేది ఎలా అంటే వాళ్ళకంటూ ప్రోడక్ట్ ఉంటుంది, లేదంటే వాళ్ళకు కొత్త ప్రోడక్ట్ని డెవలప్ చేసి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మార్కెట్లో తీసుకొని వెళ్ళి దాన్ని యూజ్ చేసేలా చేసి వాళ్ళు దాని నుంచి మనీ అనేది గెయిన్ చేస్తారు. ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ వాళ్ళు. సర్వీస్ బేస్ కంపెనీస్ వాళ్ళంటే క్లయింట్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి వాళ్ళకి ఇస్తారనమాట. సర్వీస్ బేస్ కంపెనీస్ అనే వాళ్ళు ఎలా అంటే క్లయింట్స్కి వస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ హ్యూమన్ పవర్ కావాలన్నమాట. అంటే ఎంతమంది ఉంటే అన్ని ప్రాజెక్ట్స్ని బేబే కంప్లీట్ చేసి క్లయింట్స్కి ఇచ్చేయాలి అని చెప్పి. సో దానివల్ల ఏంటవుతుందంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ని, అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువ మందిని తీసేసుకుంటారు వాళ్ళు. ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అలా కాదు, వాళ్ళకంటూ ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది కదా, ఇంకా న్యూ ప్రోడక్ట్ కావాలన్నా సరే ఉన్న వాళ్ళతోనే డెవలప్ చేస్తారు. లేదు అంటే ఒక మ్యాక్సిమం ఒక 2-3 ఒక కాలేజ్ నుంచి చాలా తక్కువ మంది తీసుకుంటారు ప్రోడక్ట్ బేస్ అనేవాళ్ళు. ఈ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ ఏం చూస్తారు, సర్వీస్ బేస్ కంపెనీస్ ఏం చూస్తారో తెలుసుకుందాం. ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ ఏం చూస్తారంటే ఫస్ట్ ఎంత బాగా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, టెక్నికల్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్ అన్నీ చూస్తారనమాట ఇందులో మాత్రం. అండ్ ఎందుకంటే మరి అంత హై శాలరీ ఒకేసారి ఇస్తున్నారంటే వాళ్ళు యాక్చువల్ అన్నీ చూసే కదా ఇవ్వాలి, లేదంటే వాడికి ఎందుకని శాలరీ ఇచ్చి. అంటే మళ్ళీ ఇందులో ఎలాగ ఉంటాయంటే 10 నుంచి 40-50 అన్ని ప్లస్లోనే ఉంటాయి, 40-50 ప్లస్లోనే ఉంటాయి అనమాట. మినిమం స్టార్ట్ అవుతుంది. సర్వీస్ బేస్ కంపెనీస్ అంటే తక్కువ ఉంటాయి. తక్కువ అంటే అన్ని కంపెనీస్ అలా కాదు, మన రోల్ బట్టి అక్కడ రోల్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఈ రోల్ బట్టి మనకి ఉంటుంది శాలరీ. అసలు ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో అలా కాదు, మనకి డైరెక్ట్గా ఎంత అంటే అంత ఉంటుంది. సర్వీస్ బేస్ కంపెనీస్లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట శాలరీస్. మళ్ళీ సర్వీస్ బేస్ కంపెనీస్లో హైక్ కావాలన్నా చాలా కష్టం అనమాట. మనం ఎంత డెవలప్ చేసుకున్నామన్నా సరే అంత బేగా హైక్ అవ్వలేము అందులో. అదే ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో అయితే అలా కాదు. ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తే సరే మనకు మంచి హైక్ వస్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది మనకు కూడా. అసలు సర్వీస్ బేస్ కంపెనీస్ ఏం చూస్తారు, ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ ఏం చూస్తారంటే సర్వీస్ బేస్ కంపెనీస్ అయితే వాళ్ళకి ఒక మినిమం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఒక నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. సర్వీస్ బేస్ కంపెనీస్ అలా కాదు, ప్రోగ్రామింగ్ వచ్చి ఉండాలి, ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ గట్టిగా రావాలి, అలాగే డిఎస్ అన్నీ ఎరగదీసి అలా రావాలన్నమాట. డిఎస్ చాలా ఇంపార్టెంట్, డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో. అండ్ దాని తర్వాత రీజనింగ్ కానీ ఇవన్నీ ఉండాలి. సిజిపిఏ కూడా 8 అలా ఉండాలి సిజిపిఏ దానికి. సర్వీస్ బేస్ కంపెనీస్కి అయితే అలాగేం లేదు. సర్వీస్ బేస్ కంపెనీస్ ఎవరినైనా హైర్ చేసుకుంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు రెజ్యూమ్ పెడితే మ్యాక్సిమం ఎవరైనా సరే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ సర్వీస్ బేస్ కంపెనీస్కే ఉంది. డిగ్రీ వాళ్ళు కానీ బీటెక్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది పెడుతుంటే మ్యాక్సిమం వస్తుంది సర్వీస్ బేస్ కంపెనీస్కి. ప్రోడక్ట్ బేస్ కంపెనీస్కి అలా కాదు, వాళ్ళు చెప్పాను కదా ఖచ్చితంగా గట్టిగా ఈ టెక్నికల్ మీద గట్టిగా నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే వాళ్ళకి రిక్రూట్మెంట్ ఉంటుంది అనమాట. డిఎస్ఏ నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ సర్వీస్ బేస్ కంపెనీస్కి ఏ యాప్ బెటర్ అంటే ఏ లాంగ్వేజ్ బెటర్ అంటే ఫస్ట్ది వచ్చేసి జావా, సెకండ్ది C++ అనమాట. ఈ రెండు అయితే బాగా హైక్లో ఉంటాయి. అండ్ ఈ రెండు నేర్చుకొని దీని మీద డిఎస్ఏ నేర్చుకుంటే బాగుంటుంది. సి మీద కూడా డిఎస్ఏ ఉంటుంది, కాకపోతే సి మీద డిఎస్ఏ అంతేం యూజ్ చేయరు. పైథాన్ నేర్చుకొని కూడా వెళ్ళొచ్చు. పైథాన్ మీద డిఎస్ఏ తక్కువ ఉంటుంది. పైథాన్ అంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద లేదా వెబ్ డిజైనింగ్ అంటే డేటాబేస్ వర్క్ అవుతుంది అనమాట. అది కూడా బెటరే.